మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. నా పేరు వడ్డే రమేష్. నేను భారతీయ జనతా పార్టీ పట్టణాధ్యక్షులు గుంతకల్. ఈరోజు రేషన్ షాపుల సమస్యల గురించి గుంతకల్ పట్టణం మరియు మండలంలో ఉన్నటువంటి రేషన్ షాపుల సమస్యల గురించి గుంతకల్ మండల తహసీల్దార్ గారికి వారి దృష్టికి కొన్ని సమస్యలు తీసుకెళ్లడం జరిగింది. మరి గుంతకల్ పట్టణం ఈరోజు అభివృద్ధి జరిగింది. మరి అనేక కాలనీలు ఏర్పడినాయి. ఈ కాలనీలు వచ్చేసి పాత గుంతకల్ కొనకన్ల గేట్ దగ్గర ఆర్డిటి బిల్డింగ్లు, గుంతకల్ తిమ్మచెర్ల రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ శాంతినగర్, ఆలూరు రోడ్ యొక్క కొటాలకు దారి పోయే దారిలో అక్కడ, మరి యొక్క మోదినాబాద్ నాయిబరం కాలనీ, మరి ఇలా దోనముక్కల్ రోడ్ ఇరువైపులా అటువైపులా ఈ యొక్క కాలనీలు ఏర్పడినాయి. అక్కడ నివాసం ఉన్నటువంటి వారికి రేషన్ షాపులు లేవు. ఆ కాలనీ వాసులు దాదాపు 1 కిలోమీటర్ పోయి వాళ్ళు రేషన్ సరుకులు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. మరి అధికారులు వారి యొక్క కాలనీలో ఉన్నటువంటి ప్రజలకు ఆ కాలనీలో వారి రేషన్ షాపులు ఏర్పాటు చేసి వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా ఈ యొక్క షాపులు నిర్వహించాలని ఈరోజు మండల తహసీల్దార్ గారికి తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం దేశంలోనే 81 కోట్ల పైగా, ఈ రాష్ట్రంలో 2.68 కోట్ల పైగా యొక్క లబ్ధిదారులు యొక్క రేషన్ బియ్యాన్ని లబ్ధి పొందుతున్నారు. మరి ఈ యొక్క ప్రభుత్వం అనేక విధాలుగా ప్రజలకు అనుకూలంగా ఈరోజు స్మార్ట్ కార్డులను కూడా మంజూరు చేయడం జరిగింది. మరి ఈ యొక్క రేషన్ షాపులు నిర్వహిస్తున్నటువంటి యజమానులు మాత్రం తూతూ మంత్రంగా ఈరోజు నిర్లక్ష్యంగా షాపులు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క ప్రజలకు తెలియజేసే విధంగా రేషన్ సరుకులు కానీ, యొక్క షాప్ నంబర్ కానీ ఎక్కడ కానీ నోటీస్ బోర్డులు పెట్టడం లేదు. ఇప్పుడు ప్రజలు ఏమైపోయిందంటే రేషన్ సరుకులు ఆడేస్తున్నారంటే ఇదిగో ఆడేస్తున్నారా అనే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. మరి ప్రజలకు తెలిసే విధంగా ప్రతి ఒక్క షాపు వారి షాప్ నంబరు, నిర్వహిస్తున్నటువంటి వారి పేరు, సెల్ నెంబరు, మరి ఏ సరుకులు నిర్వహిస్తున్నారో ఆ యొక్క పట్టికను యొక్క ప్రజలకు తెలియజేసే విధంగా ఏర్పాటు చేయాలని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క ఎవరైతే ఏర్పాటు చేయలేరో వారి పైన ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకొని వారి యొక్క షాపును రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజు ప్రజలకి అనేక విధాలుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రజలు ఇబ్బందులు పడకూడదని ఈ యొక్క స్మార్ట్ కార్డులు కానీ, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలని ఈ యొక్క కరోనా సమయం నుంచి ఇప్పటిదాకా ఉచిత భయాన్ని అందించేటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అధికారుల ఫోటోలు కూడా ఈరోజు ఎక్కడా కనిపించడం లేదు రేషన్ షాపులో. మరి ఈ యొక్క ఫోటోలని నరేంద్ర మోడీ గారి ఫోటో, నిర్మలా సీతారామన్ ఫోటో, ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు ఫోటో, ఈ యొక్క ప్రభుత్వ అధికారుల ఫోటోలు ఈ యొక్క ఏర్పాటు చేయాలని తెలియజేయడం జరుగుతుంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. షాప్ నిర్వాహకులు ఇప్పటికైనా ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా ఈ యొక్క షాప్లో ఏ సరుకులు వేస్తున్నారో వాటి నిర్వహణ పట్టి ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రజలకి అనుకూలమైన సమయంలో ఉదయం 8 నుంచి ప్రారంభం చేసి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఈ షాపుని నిర్వహించాలని తెలియజేస్తున్నాం. అట్లా లేని ఎడల ఈ యొక్క రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకువెళ్తాం. ఈరోజు మా పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు గుంతకల్ మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జై హింద్, జై భారత్.